ఆక్సిజన్‌తో తగ్గే తలనొప్పి. ఇటువంటి తలనొప్పి ఉంటుందా అంటే ఉంటుంది. ఇది 1000 మందిలో ఒకరికొస్తుంది. సాధారణంగా తలనొప్పి అమ్మాయిల్లో ఎక్కువొస్తుంది. కానీ ఇది అబ్బాయిల్లో ఎక్కువొస్తుంది. యూజువల్‌గా మొహానికి ఒకవైపే వస్తుంది. కంటి చుట్టూ కానీ, కంటి వెనక కానీ ఈ నొప్పి ఎక్కువుంటుంది. దాంతో పాటు కంటి నుంచి నీరు కారడం, ముక్కు నుంచి నీరు కారడం లాంటివి జరుగుతా ఉంటాయి. ఇది ఎంత సివియర్ హెడేక్ అంటే దీన్ని సూసైడల్ హెడేక్ అంటారు. ఇది ఎప్పుడూ 10/10 ఉంటుంది. అంటే చాలా సివియర్ హెడేక్ అని. ఒక్కోసారి పేషెంట్స్ నిద్ర మధ్యలో నొప్పితో లేచిపోతూ ఉంటారు. సంవత్సరంలో కొన్ని సీజన్స్‌లో కానీ, రోజులో కొన్ని టైమ్స్‌లో కానీ ఈ నొప్పి వస్తుంటది. ఇలా క్లస్టర్స్‌లో వస్తుంది కనుక ఈ నొప్పిని క్లస్టర్ హెడేక్ అంటారు. అక్యూట్ అటాక్‌లో 100% ఆక్సిజన్ మాస్క్‌తో పెడితే ఈ నొప్పి తగ్గుతుంది. కానీ తరచుగా వచ్చే నొప్పికి మందులు వాడాల్సొస్తుంది. మందులు వాడినా ఏం చేసినా నొప్పి తగ్గట్లేదు అంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మన సైనస్ వెనకాల పీపీజీ అని ఒక గ్యాంగ్లియన్ ఉంటుంది. దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తే ఈ నొప్పి తగ్గిపోతుంది. కానీ ఈ నొప్పి క్లస్టర్ హెడేకో కాదో మీకు తెలియదు కదా. అందుకని ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని కూర్చోకండి. ఎందుకంటే ఒక్కోసారి బ్రెయిన్‌లో వచ్చే మెనింజియోమా కానీ, నాసోఫారింక్స్‌లో వచ్చే క్యాన్సర్ కానీ, కెరోటిడ్ ఆర్టరీ డైసెక్ట్ అయినా సరే ఇటువంటి నొప్పే వస్తుంది. సో తప్పకుండా మీ డాక్టర్‌ని సంప్రదించి ఇది క్లస్టర్ హెడేక్ అయితే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి.